నిన్నటి దాకా ఒక 1000 బ్యారెల్స్ కొన్నాం. ఇవాళ 500 బ్యారెల్సే ఇండియా నుంచి కొంటున్నాం. దాంతో సరెండర్ ఇండియా లేకపోతే సరెండర్ మోడీ ఇది నినాదం మళ్ళీ చేయబోతాడు రాహుల్ గాంధీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనేటటువంటిది భారతదేశపు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషనా లేకపోతే ఐఓసీనా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆయిల్ కొనుగోళ్ళ లేదా ఆహారపు కొనుగోళ్ళ రష్యా నుండి దిగుమతి చేసుకునే అవేమి ఆపట్ల ప్రభుత్వం తరపున చేసుకునే. కానీ ప్రైవేటు సంస్థలు మాత్రం కొండం మానేస్తే సంబంధాలు తెగతెంపులు చేసుకుంటాయి. ఎందుకంటే రష్యా ఒక్కదాన్ని నమ్ముకుంటే యూరప్ మార్కెట్లో వీళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయి వీళ్ళ నిషేధం వల్ల. అక్కడ వీళ్ళ ఆస్తులు వీళ్ళ వ్యాపారాన్ని సీజ్ చేస్తుంది అమెరికా. కాబట్టి ప్రైవేటు వ్యాపారులు ధైర్యం చెయ్యలేరు అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కథ నడవబోతోంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.